హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏతో సరదాగా. మనం సో వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ ఐపీఎల్ ప్రెడిక్షన్స్ విత్ గ్రాక్. మనం ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ 22 మార్చ్ రోజు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. అండ్ రెండు టీం పోటాపోటీగా ఉన్నాయి. రెండిట్లో ఏది గెలుస్తుందో మనం గెస్ చేయలేకపోతున్నాం. బట్ మనం చాలాసార్లు ప్రీవియస్గా చూసాం. ఒక చేపను తీసుకొచ్చి ప్రెడిక్షన్ చేశారు, కొందరు ప్యారెట్ చిలుక జోత్స్యంతో ప్రెడిక్షన్ చేశారు. కానీ అన్నీ తెలిసి అన్నిటినీ అనలైజ్ చేయగలదు, మొత్తం డేటా తన దగ్గర ఉండగలదు మనకి ఏకైక వీరుడు గ్రాక్ ఉన్నాడు. గ్రాక్ని మన వాళ్ళు చాలా వాటికి వాడుతున్నారు. ఈ మధ్య ఫ్యాన్ వార్స్ కూడా చేపిస్తున్నారు దానికి ఏం పని లేనట్టు. బట్ ఈ అనాలిసిస్తో మనం దాన్ని అడుగుదాం, అసలు ఏది గెలుస్తుంది? ఆర్సీబీ గెలుస్తుందా, కేకేఆర్ గెలుస్తుందా? గ్రాక్ నోట్ తోటే చెప్పిద్దాం. కానీ దాన్ని డైరెక్ట్గా అడిగితే ఏదో ఒకటి చెప్పేస్తుంది. కానీ మనం దానికి ఏ పారామీటర్స్ వాడుతుంది, ఏ థింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఏది గెలుస్తుంది అని చెప్తుందో దాన్ని అడిగి దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మాట్లాడించి మన దారికి తెచ్చి మన రిజల్ట్స్ తెప్పించుకుందాం. సో లెట్స్ కంటిన్యూ టు ద వీడియో. ఫస్ట్ దాన్ని తెలుగులో మాట్లాడించాలి. సో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ టాక్ ఇన్ తెలుగు బై స్పెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్? మొత్తం తెలుగులో వస్తే నాకే చదవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంగ్లీష్ స్పెల్లింగ్తో తెలుగులో వచ్చేలాగా ట్రై చేస్తాను. చూద్దాం ఏమంటారు. ఎస్, ఐ కెన్ ట్రై టు హెల్ప్ యూ విత్ దట్. నమస్తే లాంటివి చెప్తాను అంటుంది. కంప్లీట్గా చెప్తుందో లేదో చూద్దాం. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉందని దానికి తెలుసో లేదో ఫస్ట్ అడుగుతాం. డూ యూ నో ఇఫ్ దేర్ ఈస్ ఏ ఐపీఎల్ మ్యాచ్ టుడే? అడిగా. తెలుగులో చెప్తుందా, ఇంగ్లీష్లో చెప్తుందా? ఓకే, ఏమంటుందంటే ఐపీఎల్ 2025 సీజన్ ఓపెనింగ్ డే ఈరోజు మ్యాచ్ ఉంది. కేకేఆర్కి ఆర్సీబీకి మధ్యలో ఈడెన్ గార్డెన్స్లో 7:30 ISTకి మ్యాచ్ ఉంది అని చెప్తుంది. టెల్ ఇట్ ఇన్ తెలుగు అని అడుగుదాం. వచ్చేసింది, దారిలోకి వచ్చేసింది బ్రాక్. నేడు అంట, వామో, నేడు మార్చ్ 22, 2025 ఐపీఎల్ 2025 సీజన్ రోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో ఈడెన్ గార్డెన్స్లో ఆడుతున్నారు. మ్యాచ్ సాయంత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది. అది వేరే టైం జోన్లో కూడా ఇస్తుంది. కానీ ఒక్క విషయం, కోల్కతాలో ఈరోజు వర్షం పడుతుంది అని వెదర్ రిపోర్ట్ చెప్తుంది. వెస్ట్ బెంగాల్కి ఆరెంజ్ అలర్ట్ కూడా వచ్చింది. సో మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది, కానీ డిలే అవ్వచ్చు, చిన్నగా అవ్వచ్చు, లేదా క్యాన్సిల్ కూడా అవ్వచ్చు. లైవ్ అప్డేట్ చూస్తూ ఉండు. నీవు కేకేఆర్కి సపోర్ట్ చేస్తావా, ఆర్సీబీకి సపోర్ట్ చేస్తావా అని నన్నే అడుగుతుంది. సో నువ్వు ఐపీఎల్ ప్రెడిక్షన్ చేయగలుగుతావా లేదా అని అడుగు. కెన్ యూ ప్రెడిక్ట్? తెలుగులోనే అడుగుదాం, ఏముంది. ఐపీఎల్ ప్రెడిక్షన్స్ చేయగలవా అడిగాను. ఏమంటుందో చూద్దాం. నేను ఐపీఎల్ ప్రెడిక్షన్స్ చేయగలను. నువ్వు తెలుగులో అడిగావు కాబట్టి నేను తెలుగులోనే స్పెల్లింగ్స్ చెప్తున్నాను. ఇప్పుడు మార్చ్ 22, 2025 స్టార్ట్ అయ్యే రోజు. ఈరోజు కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది. నా ప్రెడిక్షన్ ఇలా ఉంది. అది ముందే ప్రెడిక్షన్ కూడా చెప్పేస్తుంది. విన్నర్ వచ్చేసి కేకేఆర్ అంటుంది. ఎందుకు అంటే వాళ్ళ టీం డిఫెండింగ్ ఛాంపియన్స్గా స్ట్రాంగ్గా ఉంది. వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ ఫామ్లో ఉంటే ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్కి ఎడ్జ్ ఉంటుంది. కీ ప్లేయర్ వచ్చేసి క్వింటన్ డికాక్ అంటుంది కేకేఆర్ నుంచి. ఓపెనింగ్లో అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తే మ్యాచ్ కేకేఆర్ వైపు తిరిగిపోతుంది. టాస్ కూడా చెప్తుంది. కేకేఆర్ విన్ అవ్వచ్చు అనిపిస్తుంది, కానీ వెదర్ వల్ల టాస్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. వెదర్ ఇంపాక్ట్. కోల్కతాలో వర్షం వల్ల మ్యాచ్ డిలే అవ్వచ్చు. సో షార్ట్ గేమ్ అయితే స్పిన్నర్స్ డామినేట్ చేయొచ్చు అని చెప్తుంది. కానీ ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ లాంటి ప్లేయర్స్ ఉంటే వాళ్ళు కూడా ఫైట్ ఇస్తారు. నువ్వు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నావు అని నన్ను అడుగుతుంది.
సో ఇది ప్రిడిక్షన్స్లో కేకేఆర్ అయితే చెప్పింది, కానీ అది ఏమేమి ఫ్యాక్టర్స్ తీసుకుని దాని డెసిషన్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదో కూడా చూద్దాం. మ్యాచ్ ప్రిడిక్షన్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఒక మ్యాచ్ని ప్రెడిక్ట్ చేయాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని అడుగుదాం. అంటే అది అవన్నీ దృష్టిలో పెట్టుకుందో లేదో కూడా మనకు తెలియాలి కదా. ఒక చిలికొచ్చి అది తీయంగానే అయిపోయింది అన్నట్టు కాదు కదా. చూద్దాం. సో మ్యాచ్ ప్రెడిక్షన్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదేంటంటే టీమ్ ఫామ్. సో టీమ్ రీసెంట్ గేమ్స్లో ఎలా పర్ఫామ్ చేసింది, ప్లేయర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారా. ఉదాహరణకి కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్, సో వాళ్ళకి గట్టి మొమెంటం ఉండొచ్చు అని చెప్తుంది. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి పిచ్ కండిషన్స్. గ్రౌండ్ పిచ్ ఎలా ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్లో యూజువల్గా బ్యాటింగ్కి హెల్ప్ చేస్తుంది, కానీ వర్షం వల్ల స్పిన్కి సపోర్ట్ చేయొచ్చు అని చెప్తుంది. అలాగే వెదర్. సో వెదర్ ఈరోజు కోల్కతాలో వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మ్యాచ్ షార్ట్ అయితే స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఫాస్ట్ స్కోరింగ్ స్పిన్నర్స్ డామినేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మళ్ళీ ఇంకొకటి వచ్చేసి కీ ప్లేయర్స్. స్టార్ ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారా లేదా. సో క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు మ్యాచ్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటికైనా కీ ప్లేయర్సే చేస్తారు, ఎప్పటికైనా అని కాదు, చేసే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సో అండ్ ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్, బ్యాటింగ్ ఫస్ట్ సెలెక్ట్ చేయొచ్చు. వర్షం ఉంటే చేజింగ్ ఈజీ అవుతుంది అని చెప్తుంది. ఇంకొకటి హెడ్ టు హెడ్ రికార్డ్. కేకేఆర్ ఆర్సీబీ మధ్య పాస్ట్లో జరిగిన మ్యాచెస్. కేకేఆర్ యూజువల్లీ ఈడెన్ గార్డెన్స్లో స్ట్రాంగ్, సో అవి కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు. దాన్ని నెక్స్ట్ అడుగుదాం. హెడ్ టు హెడ్ రికార్డ్ ఎట్లుంది, ఏది ఎక్కువ గెలిచిందో కూడా అడుగుదాం. అండ్ ఇంజురీస్. ప్లేయర్స్కి ఏమైనా ఇంజురీస్ ఉంటే టీమ్ బ్యాలెన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి క్రౌడ్ సపోర్ట్. హోమ్ గ్రౌండ్లో పక్కా కేకేఆర్ని బూస్ట్ చేస్తారు, కానీ కోహ్లీకి ఫ్యాన్ బేస్ మామూలుగా లేదుగా. సో చూద్దాం. ఈ ఫ్యాక్టర్ ఈ టైంలో అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ చూద్దాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసి అది కేకేఆర్ గెలుస్తుంది అని ప్రెడిక్ట్ చేస్తాం. సో వీటిల్లో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఏంటంటే ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్, దాన్ని అడుగుదాం. హెడ్ టు హెడ్ రికార్డ్లో ముందు ఏది ఎక్కువ గెలిచిందో అడుగుదాం. సో హెడ్ టు హెడ్లో ఏది ఎక్కువ సార్లు గెలిచింది, ఈ క్వశ్చన్ అడుగుదాం. ఏమంటుంది. సో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్లో కేకేఆరే ఎక్కువసార్లు గెలిచిందంట. ఇప్పటి వరకు 34 మ్యాచెస్ ఆడారంట. అందులో కేకేఆర్ 20 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ జస్ట్ 14 టైమ్స్ గెలిచింది. సో కేకేఆర్ క్లియర్లీ అప్పర్ హ్యాండ్ ఉంది రైవలరీలో. ఎస్పెషల్లీ ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళు 12 మ్యాచెస్లో 8 గెలిచారంట కేకేఆర్ ఆర్సీబీ మీద. ఓకే. నువ్వు ఇంకా దానికి ఫాలోయింగ్ క్వశ్చన్లు అది అడుగుతుంది. సో ఇంకొన్ని ప్రెడిక్షన్స్ మనం యాడ్ చేద్దాం దీనికి. సో అందరూ ఈ మధ్య డ్రీమ్11 టీం అయితే తయారు చేస్తున్నారు కదా. సో ఆ డ్రీమ్11 టీమ్ మనకి ఏమని చెప్దాం. గ్రాక్ బాబు అంటే బేబీ వస్తుంది. డ్రీమ్11 టీమ్ ఇస్తావా ఈరోజు మ్యాచ్కి? సో అన్నింటికి నువ్వు తెలుగులో చెప్తున్నావు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నా అంటుంది. సో ఈరోజు డ్రీమ్ స్టార్ట్. సో డ్రీమ్11 టీమ్ సజెషన్ ఇదంట. వికెట్ కీపర్ వచ్చేసి ఫిల్ సాల్ట్ ఆర్సీబీ నుంచి, మళ్ళీ స్ట్రాంగ్ ఓపెనర్ ఫామ్లో కూడా ఉన్నాడు అంటుంది. బ్యాట్స్మెన్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ కోర్స్ ఆర్సీబీ. సో అది ఇంకా క్యాప్టెన్ అంటుంది, తెలియదేమో మారాడని. ఈడెన్లో కోహ్లీ మాత్రం డేంజరస్, బిగ్ స్కోర్ ఎక్స్పెక్టేషన్ ఉంది.
నెక్స్ట్ వచ్చేసి అజింక్య రహానే, ఆయన కెప్టెన్ అని దీనికి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి రింకు సింగ్. రహానే ఏమో కన్సిస్టెంట్, రింకు ఏమో గట్టి ఫినిషర్, డెడ్లీ అంటుంది. ఆల్రౌండర్స్ వచ్చేసి సునీల్ నారాయణ్ కేకేఆర్, బ్యాటింగ్లో స్టార్ట్, బౌలింగ్లో వికెట్స్, ఇది అనే స్పెషాలిటీ. ఆండ్రే రసల్ పవర్ హిట్టింగ్, యూస్ఫుల్ బౌలింగ్. రసల్కి పిచ్చిలేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, అది ఈరోజు చూపిస్తాడా లేదా అన్నది క్వశ్చన్. సో దాన్ని బట్టి ఆల్రౌండర్స్ అయితే డిసైడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి బౌలర్స్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి. స్పిన్లో కోహ్లీని ట్రబుల్ చేయొచ్చు. కోహ్లీ నేను మొన్న మొత్తం వరల్డ్నే ఆగం చేసిండు తన స్పిన్తో. సో ఈరోజు ఎంతమందిని ఎలా ఆడుకుంటాడో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి జార్జ్ హేజల్వుడ్, పేస్లో కంట్రోల్ ఆయన స్పెషాలిటీ. భువి స్వింగ్తో ఎర్లీ వికెట్స్. ఆడుతున్నాడో లేదో నాకు క్లారిటీ లేదు ఈరోజు, ప్లేయింగ్ 11 చూడాలి. సో ఈ టీం బ్యాలెన్స్డ్ ఉంది, బ్యాటింగ్ బౌలింగ్ మిక్స్ కరెక్ట్గా ఉన్నాయి. వెదర్ వల్ల మ్యాచ్ షార్ట్ అయితే నారాయణ్ రసల్ లాంటి ఆల్రౌండర్స్ కీ అవుతారు. ఓకే, సో ఏం చేద్దామంటే ప్లేయింగ్ 11 టుడే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అని తీసుకొని